చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూడండి, ఏ సందర్భంలో అయినా, ఏ వేదిక మీద అయినా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ గెలుపుని, అది కూడా 164 సీట్లతో, అటు విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 164 సీట్లు వచ్చాయని ఆనందం కానీ, ఆ సంతోషం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎక్కడే కూడా వీళ్ళ రాజకీయ వ్యవహారాల్లో అయినా, పాలనా వ్యవహారాల్లో అయినా, వీళ్ళ ఫేస్లలో అయినా ఎక్కడ కనిపించదు. ఎందుకో నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. అనిపించకపోగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే మళ్ళీ జగన్ అధికారంలోకి రాకుండా చూడాలి, ప్రజలే అడ్డుకోవాలి, మళ్ళీ ఆయన వచ్చిందంటే రాష్ట్రం అదైపోతుంది, ఇదైపోతుంది, రాకుండా చూడాలి, ఖచ్చితంగా రానియము, రాకుండా చూస్తాము, శాశ్వతంగా తొక్కేయాలి, మన్నేసి పూడ్చిపెట్టేయాలి, ఇటువంటి మాటలన్నీ అంటూ ఉన్నారు. అండ్ వెరీ లేటెస్ట్ చంద్రబాబు నాయుడు గారు తాను పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించుకుంటూ, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మేము పారిశ్రామికవేత్తలను అడుగుతూ ఉంటే, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మా పెట్టుబడులు ఏమైపోతాయో మరి అని చెప్పి భయాన్ని వాళ్ళు వెల్లడిస్తున్నారట. మరి ఏ పారిశ్రామికవేత్తలకు ఏ భయం ఉందో, భయం ఎందుకో కూడా మనకు అర్థం కాదు. కానీ బహుశా అమరావతి కోణంలో ఏమైనా వాళ్ళు ఏమైనా భయపడుతున్నారేమో. సరే, ఏ కోణంలో భయపడుతున్నారో అది ఎంతవరకు అన్నది కాసేపు పక్కన పెడితే, వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు గారు దాన్ని ఏ విధంగా చెబుతూ ఉన్నారు అన్నది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి పారిశ్రామికవేత్తలు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అన్నది చంద్రబాబు గారి మాటల్లోని అర్థం, పరమార్థం. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనే ఆ అంచనాతో ఏమైనా పారిశ్రామికవేత్తలు ఉన్నారు అని. సో వాళ్ళ అంచనాలను పటాపంచలు చేసేకట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు మాటిస్తున్నారట, ఎట్టి పరిస్థితులను జగన్ ఇంకా ముఖ్యమంత్రి కాడు కానియ్యము అని చెబుతున్నారట. సరే, మరి దేన్ని నమ్ముకొని ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారో తెలియదు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలా వద్దా అన్నది. ఇప్పుడు 7 నెలల పరిపాలనను గత 5 సంవత్సరాల జగన్ పరిపాలనతో కంపారిజన్ చేయడం ఆల్రెడీ మొదలెట్టేశారు. జగన్ ఎట్లా ఉండే, ఈ పాలన ఎట్లా ఉంది అనేది ఒక కంపారిజన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇప్పటికి 1,00,000 కోట్ల పైగా అప్పు చేసి ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు, అన్ని అమరావతిలోనే పెడుతూ ఉన్నారు. మిగిలిన ప్రాంతాలు ఏంటి, అమరావతి మీద అద్భుతాలు చేయడానికి అని చెప్పి విపరీతమైనటువంటి 1,000 కోట్లు ఉంటుంది, కానీ సంక్షేమ పథకాలు ఇచ్చేకి మాత్రం డబ్బులు లేదా? ఈ చర్చ కూడా ఆల్రెడీ జనాల్లో జరుగుతూ ఉంది. సరే, జగన్ అవుతారా లేదా అన్నది ఎట్టి పరిస్థితుల్లో కానీయము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పాలి, కానీయము అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారంటే ఇంకా అదేమన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమన్నా ఉంటే ఉండాలి. అవన్నీ కాదు కదా, అల్టిమేట్గా ప్రజలే, చంద్రబాబు గారే వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు, కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, మీరు ఆ తప్పు చేయకండి అంటున్నారు, ఈ తప్పు చేయకండి అంటున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు అంటున్నారు. అసలు పాలన మీద గ్రిప్పే ఉన్నట్లు కనిపించడం లేదు. మరి పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలకు కూడా మరి కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు, లేకపోతే అసలు ఈ తర్వాత ఏమవుతుందో, వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో, వాటి మీద వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది కదా. వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే అన్నీ చూస్తారు. వాళ్ళు వెలువరించిన అభిప్రాయాలు ఏ కాంటెక్స్ట్లో అన్నారో తెలియదు. బట్ చంద్రబాబు గారికి మాత్రం మళ్ళీ జగన్ సీఎం అవుతాడేమో అని చెప్పి అది ఆయన మైండ్లో, సీఎం సార్ మైండ్లో అది ఒక రీసౌండ్ ఇస్తూ ఉన్నట్లయితే అనిపిస్తుంది. అబ్బా, ప్రతి దగ్గర అదే మాట మాట్లాడుతూ ఉన్నారు.